పాడైపోయే బంగారం అగ్నిలో పరీక్షించబడుతుంది మరియు మీ విశ్వాసం అది దానికంటే ఎంతో విలువైనది. పరీక్షించబడినప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ప్రశంస, గౌరవం మరియు మహిమకు ఫలితంగా కనుగొనబడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరీక్షలు మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ అవి మనల్ని శుద్ధి చేసే, దేవునికి ఇష్టమైనవిగా మార్చే మరియు ఆయనకు దగ్గరగా చేసే సాధనాలు. రోజువారీ ధ్యానం. నశించే బంగారం అగ్ని పరీక్ష ద్వారా శుద్ధి చేయబడుతుందా? దానికన్నా అమూల్యమైన మీ విశ్వాసం ఈ పరీక్షలచే పరీక్షించబడినది. యేసుక్రీస్తు పేతురు అంటున్నారు, మన విశ్వాసం విలువైనది. మన విశ్వాసం బంగారం కన్నా విలువైనది. బంగారం ఎలా పరీక్షించబడుతుంది? దానిని నిప్పులో పెట్టి వేడి చేస్తారు మరియు బంగారంలోని మలినాలను తొలగిస్తారు. అది మరింత విలువైనదిగా మారుతుంది. అదేవిధంగా మన జీవితాల్లో వచ్చే బాధలు, శ్రమలు, సమస్యల ద్వారా మన విశ్వాసం కూడా శుద్ధి చేయబడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న శ్రమలు మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని శుద్ధి చేయడానికి, దేవునికి ఇష్టమైన వారిగా మార్చడానికి మరియు ఆయనకు మనల్ని మరింత దగ్గరగా చేసే సాధనాలుగా ఉపయోగపడతాయి. పరీక్షను సహించువాడు ధన్యుడు, అతడు పరీక్షకు నిలబడి ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవిత కిరీటము పొందును. యాకోబు 1:20. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న పరీక్షలు మీ విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి. ఇది మీలో సహనాన్ని పెంపొందిస్తుంది. ఇది మన మనస్సులను మరియు హృదయాలను దేవుని చిత్తానికి మారుస్తుంది. ఫలితంగా మనలో క్రీస్తును బయలుపరిచే వ్యక్తులుగా మనం మారుతాం. నా సహోదరులారా, మీ విశ్వాసము యొక్క పరీక్ష సహనమును పుట్టించునని తెలుసుకొని మీరు రకరకాల పరీక్షలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుంది. యాకోబు 1:3. దేవుని అనుమతితోనే మిమ్మల్ని పరీక్షించడానికి వచ్చే కష్టాలు వస్తాయి. కాబట్టి నిరుత్సాహపడకండి, ధైర్యంగా ప్రభువును పట్టుకోండి. షాద్రక్, మెషక్ మరియు అబేద్నెగోల జీవితాలలో వారి విశ్వాసం పరీక్షించబడింది. నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు విగ్రహానికి సాగిలపడి నమస్కరించమని ఆజ్ఞాపించబడింది. షాద్రక్, మెషక్ మరియు అబేద్నెగో రాజు నిలబెట్టిన బంగారు విగ్రహానికి నమస్కరించలేదు. ఈ కారణం చేత రాజు వారిని మండుతున్న అగ్నిగుండం మధ్యలో పడవేయమని ఆజ్ఞాపించాడు. షాద్రకును, మేషాకును, అబేద్నెగోను రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తర మీయవలన్న చింత మాకు లేదు. మనము సేవించే దేవుడు మండుతున్న వేడిగల ఆ అగ్నిగుండం నుండి మమ్మల్ని విడిపించి రక్షించుటకు సమర్థుడు మరియు నీచేత పడక నుండి ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమని నువ్వు నిలబెట్టి చచ్చిన బంగారు విగ్రహానికి నమస్కరించాలని తెలుసుకొనుము. దానియేలు 3:16-7. దేవుడు వారి విశ్వాసం పరీక్షలో వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారిని అగ్నిగుండం నుండి రక్షించాడు. వారు పరీక్షించబడిన తర్వాత వారు బబులోను దేశంలో రాజు చేత ఎత్తివేయబడ్డారు. ప్రియులారా, మిమ్మును శోధించుటకై మీకు కలిగిన అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకొక విచిత్రము సంభవించకుండునట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మిక్కిలి ఆనందింపవలెనని క్రీస్తు శ్రమలలో మీరు పాలు పంచుకొనుచు యున్నంతగా సంతోషించుడి. పేతురు 4:12. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికిని కలుగునుగాక. ఆమేన్.